ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సు రాజకీయ వేదికగా మారింది. సదస్సులో చైనా రోబోలను భారత్ రోబోలుగా చూపించారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో ప్రపంచ పటంపై భారత్ నవ్వులు పాలైందని రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణ చేశారు. కాగా ఈ వివాదంపై కల్గోటియస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహా సింగ్ వివరణ ఇచ్చారు. ఇదంతా ఒక అపోహ వల్ల జరిగిందన్నారు ఆమె. ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సు రాజకీయ వేదికగా మారింది. సదస్సులో చైనా రోబోలను భారత్ రోబోలుగా చూపించారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. చైనా రోబోలను భారత్ ఉత్పత్తులుగా చూపించడం సిగ్గుచేటన్నారు రాహుల్. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సు ప్రజలను మభ్యపెట్టే ఒక పబ్లిక్ రిలేషన్స్ ప్రదర్శనగా మారిందన్నారు రాహుల్ గాంధీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సులో చైనా రోబోలను ప్రదర్శించడంతో పాటు ప్రపంచ పటంపై భారత్ నవ్వుల పాలైందంటున్నారు రాహుల్. అంతేకాదు చైనా మీడియా కూడా ఈ విషయాన్ని ఎత్తి చూపించిందన్నారు. అలాగే భారత్ను చైనా ఎగతాళి చేస్తోందని రాహుల్ పేర్కొన్నారు. చైనా రోబోల విషయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. చైనా రోబోలను భారత్ ఉత్పత్తులుగా ప్రమోట్ చేయడానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెగ తాపత్రయపడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే భారత్ దగ్గర అపారమైన డేటా, వనరులు ఉన్నాయి. సొంత ఉత్పత్తులను ప్రమోట్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన ఆరోపించారు. అంతిమంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సు ఒక జోక్గా మారిందని ఎద్దేవా చేశారు రాహుల్. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రపంచ దేశాలని సద్వినియోగం చేసుకుంటున్నాయని రాహుల్ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారతీయ డేటాను విదేశాలకు కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెడుతోందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి పనుల వలన అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సును పబ్లిక్ రిలేషన్స్ విన్యాసాలకు వేదికగా కేంద్ర ప్రభుత్వం మార్చిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే చైనా రోబో వివాదంపై కల్గోటియస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహా సింగ్ వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఆరోపణలో ఎటువంటి అవాస్తవం లేదని నేహా సింగ్ పేర్కొన్నారు. అయితే ఇదంతా ఒక అపోహ వల్ల జరిగిందని ఆమె వెల్లడించారు. రోబోను కేవలం విద్యార్థుల రీసెర్చ్ ప్రొజెక్షన్స్ కోసమే ఉంచినట్లు ప్రొఫెసర్ నేహా సింగ్ వివరణ ఇచ్చారు. కాగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సు వివాదంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ నేహా సింగ్ ను సదస్సు నుంచి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలు అవాస్తవమని ప్రొఫెసర్ నేహా సింగ్ పేర్కొన్నారు. సదస్సు జరుగుతున్న ప్రాంగణం నుంచి వెళ్లిపోవలసిందిగా తమను అధికారులు ఎవరూ ఆదేశించలేదని ఆమె వివరణ ఇచ్చారు. అంతేకాదు కల్గోటియస్ యూనివర్సిటీ ఒక బాధ్యతాయుతమైన సంస్థ అని ఆమె చెప్పారు. తాము ఏం చేసినా దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసేలాగా ఉంటుందన్నారు. ప్రపంచ పటంపై భారత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఎటువంటి పనులను కల్గోటియస్ యూనివర్సిటీ చేయబోదని ప్రొఫెసర్ నేహా సింగ్ పేర్కొన్నారు. అంతేకాదు దేశానికి అనేక మంది పారా ఒలింపియన్లను కల్గోటియస్ యూనివర్సిటీ అందించిందని ఆమె వెల్లడించారు. అంతిమంగా భారతదేశ విద్యార్థులను భవిష్యత్ సాంకేతిక అవసరాలకు సిద్ధం చేయటమే తన ప్రధాన లక్ష్యమని ప్రొఫెసర్ నేహా సింగ్ పేర్కొన్నారు. అయితే ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తాజాగా వైరల్గా మారాయి. కాగా సదరు వీడియోలలో కనిపిస్తున్న రోబోను తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థ అభివృద్ధి చేస్తోందని ప్రొఫెసర్ నేహా సింగ్ వెల్లడించారు. దీంతో ఈ వివాదం కాస్త ముదిరింది. కాగా దీనిపై కల్గోటియస్ యూనివర్సిటీ కూడా స్పందించింది. రోబో ప్రోగ్రామింగ్ ను నేర్చుకోవటానికి అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించుకొనటంలో తప్పే లేదని పేర్కొంది. అయితే సదరు రోబోను తామే తయారు చేశామని, తాము ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదని కల్గోటియస్ యూనివర్సిటీ అధికారులు వివరణిచ్చారు. ఏది ఏమైనా ఏఐ సదస్సులో రోబోల వినియోగం ఇప్పుడు వివాదంగా మారింది.